అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా హెల్తీగా ఇంకా లైట్‌గా ఉండే పొట్లకాయ పెరుగు ఎలా చేయాలో చూద్దాం. తక్కువ మసాలాలతో ఇంకా చాలా సింపుల్‌గా తయారయ్యే ఈ పొట్లకాయ పెరుగు అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక పెద్ద పొట్లకాయ లేదా ఒక 2 మీడియం సైజు పొట్లకాయని వీడియోలో చూపించిన విధంగా పై చెక్కు మొత్తం తీసేసుకొని కడిగి పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా రౌండ్‌గా చిన్నగా కట్ చేసుకోవాలి. సో, కట్ చేసుకున్న తర్వాత వాటర్‌లో వేసి మనం స్టవ్ మీద పెట్టేసుకోవడమే. సో, ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా పెట్టుకోవాలి. వాటర్ ఎంత యాడ్ చేయాలి అంటే పొట్లకాయ మునిగే అంత వాటర్ పోస్తే సరిపోతుంది. సో, 5 నిమిషాల తర్వాత చూసారు కదా! ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. సో, ఈలోపు మనం దీని యొక్క బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా? పొట్లకాయ అనేది బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకా పెరుగు డైజెషన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇది లో ఆయిల్ అండ్ లైట్‌గా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ ఫర్ లంచ్. ఇంకా చెప్పాలంటే హెల్తీ హోమ్‌మేడ్ రెసిపీ ఫర్ హోల్ ఫ్యామిలీ. సో, ఒకసారి చూద్దాం ఇది ఉడికిందో లేదో. సో, 5 నిమిషాల తర్వాత మనం పసుపుని యాడ్ చేసుకోవాలి. పావు టేబుల్ స్పూన్ పసుపు సరిపోతుంది. సో, పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం కలుపుకోవాలి. సో, ఇది ఉడికేలోపు మనం పెరుగుని రెడీ చేసుకుందాం. సో, ముందుగా ఒక హాఫ్ లీటర్ పెరుగులో కొంచెం పసుపు, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో, ఎలాంటి ఉండలనేది లేకుండా కారం, ఉప్పు, పసుపు మొత్తం కలిసిపోయేలాగా ఎలా అయితే వీడియోలో చూస్తున్నారో అలా మొత్తం కలిపి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సో, ఈలోపు మళ్ళీ ఒకసారి పొట్లకాయ చూద్దాం ఉడికిందో లేదో. సో, చూసారు కదా! ఇది ఉడుకుతూ ఉంది. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ వేద్దాం. ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి. సో, ఇది మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాం. సో, చూసారు కదా! వీడియోలో చూపించిన విధంగా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా ఒకదాన్ని కట్ చేసి చూడండి. సో, 5 నిమిషాల తర్వాత చూసారు కదా! సో, ఇది ఉడికిపోయినట్లే ఆల్మోస్ట్. సో, ఇలా మనం కట్ చేస్తే కట్ అవుతుంది అనుకుంటే ఇక మనం స్టవ్ బంద్ చేయడమే. పొట్లకాయ అనేది ఉడికిపోయింది. మనం వీడియోలో చూస్తున్నాం కదా! మన పొట్లకాయ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి ఇది మొత్తం ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవడమే. వాటర్‌ని సెపరేట్ చేసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత ఇంకో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మన జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. సో, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దాని తర్వాత కొంచెం ఇంగువ, ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని 3 భాగాలుగా చీల్చుకొని వేసుకోవాలి. సో, ఆ తర్వాత ఇక్కడ ఏం యాడ్ చేసుకోవాలి అంటే ఒక 2 ఎల్లిపాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఎల్లిపాయ యాడ్ చేసుకున్న తర్వాత సొంటి పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. సొంటి పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో, ఒకసారి యాడ్ చేసుకొని మొత్తం పక్కన పెట్టుకోవాలి. సో, మనం ఏదైతే రెడీ చేసుకున్నామో అవన్నీ రెడీగా పెరుగు దగ్గర పెట్టేసుకున్నాం. ఇప్పుడు పెరుగులో మనం ఏదైతే తాలింపు చేసుకున్నామో ఆ తాలింపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకున్న తర్వాత ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఏదైతే పొట్లకాయ పక్కన పెట్టుకున్నాం గదా! దాన్ని మొత్తం ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా వాటర్ మొత్తం పిండేసుకొని పెరుగులో ఏసుకోవాలి. సో, ఈ వాటర్ పిండకపోతే ఏమవుతుంది అంటే మనం ఆ పొట్లకాయ తిన్నప్పుడు కొంచెం చేదుగా, వగరుగా బాగోదు. సో, అందుకే మనం వాటర్ మొత్తం పిండేసుకొని పెరుగులో వేయాలి. సో, ఒకసారి మొత్తం వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూస్తున్నారో అలా మొత్తం కలుపుకోవాలి. సో, కలుపుకుంటే మన ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ పెరుగు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చాలా సింపుల్‌గా మన పొట్లకాయ పెరుగు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.